రాజకీయం నిత్యం చర్చనీయాంశం. ఒకటి కాగానే మరొకటి, ఏదో ఒక చర్చ, ఇంకేదో రచ్చ. ఇదో కంటిన్యూస్ ప్రాసెస్. తెలంగాణ బీజేపీకి కొత్త సారథి ఎవరెవరంటూ ఇన్నాళ్ళు డిస్కషన్ జరిగింది కదా. ఇప్పుడేమో ఆ తంతు ముగిసిపోయింది. ఇక్కడితో ఆగిందా చర్చ అంటే అది మరో రూట్ తీసుకుంది. రామచంద్రరావును ఎందుకు ఎంపిక చేశారు? ఆయన ముందున్న సవాళ్ళేంటి? అసలు ఆయన పార్టీని ఎలా లీడ్ చేయబోతున్నారు? ఇలాంటి డిస్కషన్ జోరుగా జరుగుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ ఎంపిక వెనుక జీహెచ్ఎంసీ కోణముందా? స్థానిక సమరంలో పార్టీని ఆయన గట్టెక్కిస్తారా? కొత్త నాయకుడికి సవాళ్ల స్వాగతం. ఎటకేలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి విషయంలో పీఠమూడి విడిపోయింది. మాజీ ఎమ్మెల్సీ సీనియర్ నేత రామచంద్రరావుకు పార్టీ పగ్గాలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది బీజేపీ హైకమాండ్. కేవలం ఆయన మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవమైపోయింది. అయితే బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలో రాజకీయ వర్గాల్లోనే కాదు, పార్టీ వర్గాల్లోనూ విస్తృత చర్చ జరుగుతోంది. ఇప్పుడు రామచంద్రరావు ఎంపికకు దారి తీసిన పరిస్థితులేంటి, లెక్కలోకి తీసుకున్న కారణాలేంటి అనే డిస్కషన్ కాషాయ వర్గాల్లోనే జరుగుతున్నాయి. అయితే ఈ విషయంలో భిన్న అభిప్రాయాలు ఉన్న పార్టీ హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అయింది. ఒక్క రాజాసింగ్ మినహా మిగతా నేతలంతా అధిష్టానం నిర్ణయానికి ఊకొట్టేశారు. అంతా కలిసి పనిచేస్తామని ప్రకటించారు. తెలంగాణలో అధికారం వైపు అడుగులు పడుతున్నాయనే సందర్భంలో బీజేపీ హైకమాండ్ సడన్ గా కిషన్ రెడ్డి స్థానంలో రామచంద్రరావును కూర్చోబెట్టడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. అయితే ఈ నిర్ణయానికి కారణమైన పరిస్థితులు, అంచనాలు ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి. అందులో కీలకమైనది హైదరాబాద్ ఫ్యాక్టర్ గా తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు త్వరలోనే ఎన్నికలు జరగనుండడంలో ఆ పరిధిలో పార్టీ బలోపేతం చేసేందుకు హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కాషాయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. గత బల్దియా ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించింది. 2018 ఎన్నికల్లో ఒక రాజాసింగ్ మినహా ఎమ్మెల్యే అభ్యర్థులంతా ఓడినా ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం ఊహించని స్థాయిలో సీట్లు సాధించి గ్రాఫ్ పెంచుకుంది. సిటీలో మజ్లిస్ పార్టీతో అమీతుమీ అన్నట్టుగా తలపడే కాషాయ పార్టీ ఏకంగా 48 డివిజన్లో గెలిచింది. ఓల్ సిటీ బాద్షాగా చెప్పుకునే ఎంఐఎం కంటే 4 స్థానాలు ఎక్కువ సాధించి సత్తా చాటింది. అలా గత ఎన్నికల్లో లభించిన పట్టును రాబోయే ఎన్నికల్లోనూ కొనసాగించాలన్నది బీజేపీ హైకమాండ్ ఆలోచనగా తెలుస్తుంది. అందుకే హైదరాబాద్ కు సుపరిచితుడైన రామచంద్రను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించినట్టు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ పరిధిలో పార్టీలకు అతీతంగా రామచంద్రరావుకు మంచి పరిచయాలున్నాయి. గతంలో ఆయన హైదరాబాద్, రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీగాను పనిచేశారు. అలాంటి నాయకుడైతే సిటీలో పార్టీని మరింత బలోపేతం చేయవచ్చని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. రామచంద్రరావు ఎంపిక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాన్నిస్తుందనే భరోసాతో ఉన్నారు. భాగ్యనగరంపై భారీ స్థాయిలో హైకమాండ్ పెట్టుకున్న ఆశల్ని కొత్త అధ్యక్షుడు నిజం చేస్తారా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం. ఎందుకంటే గ్రేటర్లో జెండా ఎగురవేస్తే కాషాయ పార్టీలో మరింత ఊపొస్తుంది. అసెంబ్లీలోనూ అధికార పక్షం వైపు కూర్చునేందుకు మార్గం సుగమమవుతుంది. అది రామచంద్రరావు సారథ్యంలో సాధ్యం అవుతుందా లేదా అనేది పొలిటికల్ గా ఆసక్తి రేపుతున్న అంశం. హైదరాబాద్ హైటెన్షన్ అలా ఉంటే అంతకు ముందే స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో రామచంద్రరావుకు మరో అగ్ని పరీక్ష కూడా ఎదురు కాబోతోంది. అసలే ఆయన హైదరాబాద్ పరిధిలో నాయకుడు. సిటీలో ఉన్నంత పట్టు ఇతర జిల్లాలపై అంతగా లేకపోవడం ఆయనకు మైనస్. అంతేకాదు బీజేపీకి సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో ట్రాక్ రికార్డ్ అంత గొప్పగా ఏం లేదు. చాలా జిల్లాలో డబుల్ డిజిట్ సాధించిన దాఖలాలు కూడా లేవు. అయితే అప్పట్లో హైదరాబాద్ మినహా జిల్లాలో ఆ పార్టీకి ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రాతినిధ్యం పెద్దగా లేకపోవడం ఆ పరిస్థితికి కారణమై ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. కాబట్టి ఈసారి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తుంది బీజేపీ హైకమాండ్. ఉత్తర తెలంగాణ నుంచి 7 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు ఉంటే దక్షిణ తెలంగాణ నుంచి 5 ఎంపీలు ఉన్నారు. మరో 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ లెక్కన ఈసారి స్థానిక సమరంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు ధీటుగా బీజేపీ తలపడడం ఖాయంగా తెలుస్తోంది. మరి జిల్లాల మీద అంతగా పట్టులేని రామచంద్రరావు ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను ఎలా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తారనేది అంతు చిక్కని అంశం.
ఇప్పటికే పార్టీ ప్రజాప్రతినిధులంతా భిన్న అభిప్రాయాలతో భిన్న ధృవాలుగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారిని ఏకతాటిపైకి తీసుకురావడం రామచంద్రరావుకి కత్తి మీద సాము అవుతుంది అనడంలో డౌటే లేదు. మన ముందు ఉన్నటువంటి ఒక ఛాలెంజ్ ఉన్నది. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ స్థానిక ఎన్నికలు జరుగుతాయి. ఇంతకుముందు చెప్పారు కిషన్ రెడ్డి గారు, పంచాయత్ సే పార్లమెంట్ తక్ భారతీయ జనతా పార్టీ గెలవాలి, ఆ ప్రయత్నం జరగాలి. కాబట్టి స్థానిక ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేసి మనం డెఫినెట్గా మన ఒక బలాన్ని తెలంగాణలో పెంచాల్సిన అవసరం ఉందని. ప్రస్తుతానికి రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడమే బీజేపీ లక్ష్యం. టార్గెట్ 2028 అన్నట్టుగానే కాషాయ దళం ప్రిపేర్ అవుతుంది. మరి రామచంద్రరావు నేతృత్వంలో ఆ దిశగా అడుగులు పడతాయా లేదా అంటే మాత్రం కీలకమైన జీహెచ్ఎంసీ ఎన్నికలు, అంతకుముందు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే సమాధానం చెబుతాయి. ఈ లెక్కన కొత్త బాస్ ఈ 2 ఎన్నికల్లో సత్తా నిరూపించుకోవాల్సి ఉంటుందన్నమాట.